నువ్వు ఏమంటున్నావు భరత? నీకు ఇష్టం లేదు, రాజ్యాన్ని రుద్దాడు, వరాలు అడిగింది మా అమ్మ, ధర్మపాశంతో బంధించింది అని కదా అంటున్నావు. అసలు మీ అమ్మ దోషం ఏమీ లేదని, మీ అమ్మ వరాలు అడగడం వల్ల నీకు రాజ్యం లేదని నేను నిరూపిస్తాను. మన నాన్నగారు యవ్వనంలో ఉన్నప్పుడు మీ తాతగారి దగ్గరికి వెళ్ళాడు, కేకయ్యరాజు దగ్గరికి వెళ్ళి కైకమ్మని వివాహం చేసుకుంటానని అడిగాడు. నువ్వో కొన్ని వేల సంవత్సరాల వయసున్న వృద్ధుడివి, నా కూతురో అనేక కళలు నేర్చిన యవ్వనవతి. ఇంత యవ్వనంలో ఉన్న పిల్లని ఇంత వృద్ధుడివి నీకు ఎలా ఇస్తాను? ఒక్క ఒట్టేస్తే ఇస్తానన్నాడు. ఏమిటన్నాడు దశరథుడు? ఈ అమ్మాయికి పుట్టే కొడుక్కి రాజ్యం ఇస్తావా అన్నాడు. ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు? కౌసల్యకి సుమిత్రకి ఎలాగో కొడుకులు లేరు కదా అని ఇస్తానన్నాడు. నీకివ్వలేదు, మీ అమ్మ కడుపున పుట్టే ఎవరికైనా రాజ్యం వచ్చేది. కాబట్టి నువ్వు పుట్టకముందే నీకు వచ్చింది రాజ్యం, నే పుట్టకముందే నీకు ఇచ్చేశారు రాజ్యం. ముందు పుడితే ఎంత, వెనక పుడితే ఎంత. ఇప్పుడు నేను ముందు పుట్టి ఉపయోగం ఏంటి? పుట్టకముందే రాజ్యం ఇచ్చేశాక. కాబట్టి ఇప్పుడు ఏదో పెద్దవాడివి నీకెళ్ళాలి, తప్పు జరిగింది దిద్దమంటాయంటే తప్పు జరగలేదు. మనం పుట్టకముందే జరిగిపోయిన ఒప్పందం ఇప్పుడు అమల్లోకి వచ్చింది అంతే. కాబట్టి పుట్టకముందు నాన్నగారు ఇచ్చిన మాటని ఇప్పుడు మనం నిలబెట్టాలి. అంతేకాని ఇప్పుడు ఏదో మీ అమ్మ అడిగితే కొత్తగా ఇచ్చింది అనుకోకు. పిచ్చి తల్లి తెలియదు కాబట్టి మన నాన్నగారు ఇచ్చేసిన మాటనే వరాల రూపంలో ఆవిడ అడిగింది. ఒక రకంగా నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అదృష్టాన్ని అమ్మ కల్పించింది.